ముళ్లపూడి వెంకటరమణ గారి జనతా ఎక్స్ప్రెస్ నవల ఆధారంగా చిత్రకల్పన పతాకంపై బాపు గారు అందించిన విజయవంతమైన కథా చిత్రం అందాల రాముడు. 80% గోదావరి నదిలో నదీ తీరంలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంలో ఇద్దరు నూతన తారల్ని తెలుగు తెరకి పరిచయం చేశారు బాపు గారు. అందులో ఒకరు ఎంజి రామచంద్రన్ గారి సిఫారసుతో ఈ చిత్రంలో కథానాయిక సీత పాత్రని దక్కించుకున్న లత, ఇంకొకరు నాటక రంగంపై తన ప్రతిభని నిరూపించుకొని వచ్చిన వరప్రసాద్, అదే మన నూతన్ ప్రసాద్. అక్కినేనిని చాలా అందంగా చూపించిన ఈ అందాల రాముడు చిత్రం ఫస్ట్ రిలీజ్లో అంతంత మాత్రంగా ఆడినా సెకండ్ రిలీజ్లో దుమ్ము దులిపి నిర్మాతకు లాభాల్ని తెచ్చిపెట్టింది. మహదేవన్ గారి స్వరకల్పనలో రామకృష్ణ గారు పాడిన ఈ ఆరుద్ర గీతాన్ని ఇప్పుడు విందాము కారుణ్యగళంలో. ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు. జో 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 ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. జో 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 ఎదిగేవో పడిలోను ఎన్నెన్నో చదవాలి, పనికిరాని పాఠాలు పట్టియం పెట్టాలి. చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి, పట్టుబడితే ఫెయిల్ అయితే బిక్కమొహం వెయ్యాలి. కాలేజీ సీట్లు అగచాట్లురా, అవి కొనడానికి ఉండాలి నోట్లురా. చదువు పూర్తయితే మొదలవును పాటలురా. అందుకే ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. జో 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 ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి, అడ్డమైన వాళ్ళకి గుడ్ మార్నింగ్ కొట్టాలి. ఆమ్యామ్య అర్పించి హస్తాలు తడపాలి, ఇంటర్వ్యూ అంటూ క్యూ అంటూ పొద్దంతా నిలవాలి. పిలుపు రాకుంటే నీ ఆశ వేస్తురా, మళ్ళా పెట్టాలి ఇంకో దరఖాస్తురా. ఎండ మావి నీకెప్పుడు దోస్తురా. అందుకే ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. జో 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 ఏను చదివి చిన్న బంట్రోతు పనికెళితే ఎమ్మేలు అసట ముందు సిద్ధము. నీవు చేయలేవు వాళ్లతో యుద్ధము, బతకలేక బడి పంతులు పని నువ్వు చేసేవో 10 నెలల దాకా జీతమివ్వరు. నువ్వు బతికావో చచ్చేవో చూడరు. ఈ సంఘంలో ఎదగడమే దండగా, మంచి కాలం ఒకటి వస్తుంది నిండుగా. అప్పుడు ఎదగడమే బాలలకు పండగ. అందాక ఎదగడానికెందుకురా తొందర,
ఎదర బతుకంతా చిందర వందర ఎదగడానికెందుకురా తొందర ఎదర బతుకంతా చిందర వందర జో 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 టాటా 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 జో 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 అందెలు పిలిచిన అలికిడి మై ఫేవరెట్ ఎస్ జానకమ్మ గారి జన్మదిన సందర్భంగా నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటన మాడన. నా దృష్టిలో ఆవిడ భగవంతుడు ప్రత్యేకించి డిజైన్ చేసినటువంటి ఒక కోహినూర్ వజ్రం. ఇది నా ప్రియ నర్తనవే. నువ్వు ఉండాల్సిన ప్లేస్ అది కాదు. రా రా అని పిలుస్తుంది ఈ కుర్చీ నిన్ను. జానకమ్మ పాటలు ఆడపిల్లలు పాడితే బాగుంటుంది కదా అంటున్నా, అంతే. వంట చేస్తే బాగుంటుందమ్మా, బాగుంటుంది, ఇల్లు ఉడిస్తే బాగుంటుంది, బట్టలు ఉతికితే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. మరి ఇన్ని బాగున్నాడు పాట పాడితే ఎందుకు బాగుండదు? అయినా ఇవాళ మా అబ్బాయిల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులందరూ మిస్ అవుతారు, ఎందుకంటే వాళ్ళే బెస్ట్ సింగర్స్ ఈ సీజన్ లో. కల్లు కల్లునా గుండె చల్లనా పిల్ల ఈడు తుళ్ళి పట్టరి. శిలా ప్రతిభలా ఉండి ఏమీ కదలకుండా బాడీ అలాగా ఫ్రీజ్ అయిపోయినట్టు పాడుతూ ఆ పాటకి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అదంతా ఇచ్చే వాళ్ళలో ఏకైక వ్యక్తి నేను చూసిన వాళ్ళు జానకమ్మ గారు. క్షణమాగక తనువు నువ్వు జానకమ్మ గారికి గాత్ర హారతి పట్టు. మీరాలలో అబ్బాయిలు మా అమ్మాయిలు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. తెక్కుందన్నారు కదండి సార్, అది మాత్రం వాస్తవం సార్. ఆ రెండోది నాకు తెలియదు. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. సన్నివేశానికి కావాల్సింది ఇస్తూనే దానికి మించి లోకానికి కావాల్సింది కూడా ఇస్తారు. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా. డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా, అప్పుడే పేదవాడు పుట్టాడు. లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మ చెల్లెమ్మ, లోతుకెళితే కథే వేరు పిచ్చమ్మా. నా ఒక్కడి మీద నీకు అనుమానంగా ఉంది. కొత్త విషయం చెప్తూ ఉంటారు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం. వెయిట్ చేస్తుంటే ఓకే, బట్ నేను చెప్పేదంతా అబద్ధమేమోనని. ఈ కుర్చీలో కూర్చుంటే నిజమే మాట్లాడాలి. ఇది మడత పెట్టలేని కుర్చీ ఇది. సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తని ఊహం. పాట మొదలెట్టినప్పటి నుంచి ఎక్కడో ఎవరో నన్ను పిలుస్తున్నారా అని అనిపించింది. హే పిల్ల కవిరను పట ఇరుకు పసదు కళ్ళనమయక విపద చేయదు ఏ కదా. వేటూరి గారు, జానకమ్మ, బాలు గారు, ఇళరాజా గారు, వాట్ ఎ గ్రేట్ కాంబినేషన్ ఆల్వేస్. ఎర్రాని కుర్రదాని గోపాల ఆ చుర్రు మందిని చూపు నాకే. మధ్యలో 2 లైన్లు జపనీస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆయాసం వచ్చేలా 5-6 కిలోమీటర్లు నడిచానే. చెలియా నీ దేహం అది నిధి, మిగతా అంతా కూడా ఆ జాడలు సైగలు సూచనలే సూచికలే. గోపాల 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 అది ఒరిజినల్ నీది. అందులో నుంచి దాటి కొంచెం పెద్దదానిలా పాడావన్నమాట. నీలి మేఘాలలో గాలి కెరటా. సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి, ఆ కచ్చపికి మానవాకృతి జానకి గారు అని చెప్తారు. ఏ పూర్వ పుణ్యమో శ్రీధృతిగా మారినది ఈ టీవీ వేదికపై నీలి మేఘాలలో. పెను గాలికి పెళ్లి చూపు రాలిన వేళ కళ్యాణం అందాక ఆరాటం. పాడుతా తీగలో మేఘమా దేహమా పాడిన అమ్మాయి అని ప్రపంచం నేను గుర్తుపెట్టుకుంటాను. తనలోన తొరుముకున్న తుంటరి మల్లె తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే. అబ్బా ఆ అటాచ్మెంట్ ను, ఆ ప్రీతిని, అనురాగాన్ని ఎంత బాగా వ్యక్తం చేశావు. జో అచ్యుతానంద జో జో ముకుంద నువ్వు జానకి గారి పాట పాడలేదు, ఆవిడని ఇక్కడ నువ్వు ఆవిష్కరించావు. లాలి పరమానంద రామ